జనసేన నాయకుడు పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ అంబటిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీరాజ్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ 1 అసెంబ్లీ గాని 2 అసెంబ్లీ గాని గెలిస్తే ముద్రగడ పద్మనాభం ఇంట్లో సర్వెంట్ గా పనిచేస్తానన్నారు. అలాగే ఉద్యమాన్ని మధ్యలో వదిలి పారిపోయిన వ్యక్తి ముద్రగడ అని, ముద్రగడ కాపు నాయకుడు కాదని, రెడ్డి సేవకుడు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్ 3 పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్న జగన్ కి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలా భాగోతాలున్నాయని విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు ఓటమి ఖాయమని, ఆయన్ని కోనసీమలో కోడి పందాలకి ₹1,00,000 ఇచ్చి తమ సంబరాల్లో డాన్సులు వేయిద్దామని అంబటి చురకలంటించారు పృథ్వీరాజ్. చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి దింపింది. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది. మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు పెట్టాము. ఈస్ట్ గోదావరి పిఠాపురంలో 2-3 రోజులు చేసాం. మళ్ళీ నిన్న కాకినాడ రూరల్, కాకినాడ టౌను, ఈరోజు పి గన్నవరం. గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి, అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి. మెయిన్ ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్, ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం. కాబట్టి మన ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దంటే ముందు పి గన్నవరం పెట్టండి. పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు, మహాసేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు.